వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మాజయ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో అందరూ ఇష్టంగా తినే పూరి ఇంకా పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వేసే ప్రతి పూరి పొంగాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామా? పూరి కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. అలాగే 2 స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 3 నుంచి 4 స్పూన్ల దాకా కాచి చల్లార్చిన పాలు కలుపుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ పూరికి క్రిస్పీ వచ్చేలా చేస్తుంది. షుగర్ వేయడం వల్ల పూరి రుచి చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా అస్సలే పీల్చదు. చాలామంది అచ్చంగా పాలతోనే పిండిని కలుపుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో హెల్తీగా హోటల్స్లో మైదా పిండి కావాలంటే అన్ని లాగించేయచ్చు. సాఫ్ట్ ముద్దలా చేసుకొని పూరి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పూరి కర్రీ కోసం ప్రాసెస్ చూద్దాము. బంగాళదుంపకి ఇంకా క్యారెట్కి ఉన్న పైన తొక్కంతా తీసేస్తాను. ఈ విధంగా కట్ చేస్తాను. తగినంత సన్నగా కట్ చేసుకుంటాను క్యారెట్ని, పచ్చిమిర్చిని. పొటాటో అయితే హాఫ్ కట్ చేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకుంటాను ఫస్టే. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కావాల్సినన్ని, మీరు కారం ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక రెబ్బ తీసుకున్నాను. పొటాటో ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ముందుగా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes ఉడకపెట్టాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 minutes అన్నమాట ఫ్రై అవనివ్వాలి. ఆ తరువాత 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఓకే, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనిద్దాము ఒక 5 minutes. పూరి కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగే ట్రై చేయండి. దీంట్లో కలుపుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల కర్రీ అనేది థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. మీకు బాగా థిక్గా కావాలంటే ఇంకొక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని వేయచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు సరిపోతుందండి. కూర కొంచెం చల్లగా అయ్యాక ఇప్పుడు ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా పూరీలా చేసుకోవాలి. మీరు ఎంత పలుచగా చేసుకున్నా కూడా కంపల్సరీగా పూరి అనేది పొంగుతుందండి. నేను చేసిన ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తాను, మీరే చూడండి. నేను వేసే ప్రతి పూరి అన్ని పూరీలు పొంగుతూ ఉంటాయి. మా ఇంట్లో ఎక్కువగా చేయమని అడిగే టిఫిన్లో ఫస్ట్ ఇదే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎన్ని కావాలంటే అన్ని హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు అన్నమాట. చూడండి పూరి ఎంతలా పొంగుతుందంటే ప్రతి పూరి ఇలాగే పొంగుతుంది. ప్రతిసారి ఇదే ప్రాసెస్ చేస్తానన్నమాట. ప్రతి పూరి ఇలాగే డెఫినెట్గా పొంగుతుంది. ఎప్పుడు మీరు చేసే పూరి బోర్ కొడితే ఈ స్టైల్లో చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా పొంగుతున్న పూరీలు చేసి పెడితే 2 తినేవాళ్ళు ఇష్టంగా ఇంకా 2 వేసినా తినేస్తారు. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు.
ప్రాసెస్ ఇంత సింపుల్గా ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకుంటే ఎంత పూరీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. తప్పకుండా ప్రతి పూరి పొంగుతుంది మీకు కూడా. చాలామందికి పూరీలు అస్సలు పొంగవు అనమాట. కర్రీ కూడా అంతగా కుదరదు. ఈసారి మాత్రం మన వీడియో చూస్తూ తప్పకుండా ట్రై చేయండి. మీకు అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.